వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెస్ కింగ్ ప్రజ్ఞానందకు సీఎం విజయ్ ఒక భారీ రివార్డునిచ్చారు. ఇక విజయ్ సర్కారులో చెస్ కింగ్ ప్రజ్ఞానందకు ఘన సత్కారం లభించింది. నార్వే చెస్ 2026 సిరీస్ లో ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు ప్రజ్ఞానంద. ఇక ప్రజ్ఞానంద విషయం చూస్తే అతి పిన్న వయస్కుడుగా కూడా తాను చెస్ ఆడేటువంటి వల్ల అతి పిన్న వయస్కుడుగా 10 సంవత్సరాల్లోనే చెస్ గేమ్ లోకి ఎంటర్ అవ్వటం, తాను రికార్డులు ఆ తర్వాత నుంచి వరుసగా రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు తను ఒక రికార్డును సృష్టించాడు. నార్వే చెస్ టైటిల్ ని గెలిచాడు. ప్రజ్ఞానందను స్వయంగా ఇక తమిళనాడు సీఎం అభినందించారు. విజయ్ చేతుల మీదుగా యువ గ్రాండ్ మాస్టర్ కు ఘన సత్కారం లభించింది. తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ తరఫున ప్రజ్ఞానందకు 50 లక్షల నగదును అందించాడు విజయ్. ఇక యువ గ్రాండ్ మాస్టర్ తో సరదాగా చెస్ ఆడాడు విజయ్. ఇక విజయ్ అదే విధంగా ప్రజ్ఞానంద వీళ్ళిద్దరు చెస్ ఆడుతున్నటువంటి దృశ్యాలైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సీఎం విజయ్ తో ప్రజ్ఞానంద సరదాగా ఈ ఆటను ఆడాడు. ఈ అంశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సిరాజ్, ఇక విజయ్ సర్కార్ లో ప్రజ్ఞానందకి భారీ సత్కారం లభించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, తాను నెలకొల్పినటువంటి ఈ రికార్డు గురించి? ఖచ్చితంగా నేను ఎందుకంటే చెస్ కింగ్ ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి విజయ్ ఒక భారీ రివార్డుని ప్రకటించారనేది మాత్రం నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజ్ఞానంద్ సాధించినటువంటి విజయం చాలా అద్భుతంగా ఉంది. చాలా వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చారు అనేది తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కూడా చెన్నైలో ఉన్నటువంటి సచివాలయంలో ఆయన స్వయంగా పిలవడం జరిగింది. ఆయన ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ప్రజ్ఞానంద్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రభుత్వం తరఫున తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ తరఫున ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి మొమెంటోని కూడా ఇచ్చి సన్మానించారు ముఖ్యమంత్రి విజయ్. కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ప్రజ్ఞానంద్ తల్లిదండ్రులతో పాటుగా తమిళనాడు క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఆదవ అర్జున్ మిగిలినటువంటి పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం చెస్ మ్యాచ్ గురించి చాలా వైరల్ అవుతున్నటువంటి అంశాలు ఊరేను. ఎందుకంటే ప్రజ్ఞానంద్ గురించి నార్వే చెస్ 2026 టోర్నమెంట్ లో ఒక సరికొత్త చరిత్రను కూడా ఆయన నెలకొల్పినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే నార్వే చెస్ 2026 విజేతగా ఉన్నారు. ఓస్లోలో జరిగినటువంటి కార్యక్రమంలో నార్వే చెస్ 2026 సిరీస్ లో ప్రజ్ఞానంద్ ఛాంపియన్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే తొలి భారతీయుడిగా కూడా సరికొత్త రికార్డును కూడా ఆయన నెలకొల్పెట్టారు. మరి ముఖ్యంగా తొలి భారతీయ చెస్ క్రీడాకారుడిగా ఈ టైటిల్ ని కూడా ఆయన ఎంపిక అవడం జరిగింది. దీంతో పాటుగా ఈ టోర్నమెంట్ లో ప్రజ్ఞానంద ప్రపంచ నెంబర్ 1 ఆటగాడిగా ఉన్నటువంటి ఎవరైతే మ్యాగ్నస్ కార్ల్సన్ ఛాంపియన్స్ లో కూడా 2 సార్లు ఓడించడమే కాదు, ఈ ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ ను కూడా ఆల్మోస్ట్ ఓడించి సంచలనాన్ని రేకెత్తించినటువంటి పరిస్థితి, సరికొత్త చరిత్రను కూడా ఆయన నెలకొల్పారు. అయితే ఇన్ని అరుదైనటువంటి ఘటనలు, ఇన్ని అరుదైనటువంటి కీలకమైనటువంటి అద్భుతాలను సృష్టించినటువంటి ప్రజ్ఞానంద్ యొక్క సేవలు మరింత అవసరం అనేది మాత్రం తమిళనాడు ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో అకాడమీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా తెరవెలికి వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రభుత్వమే స్వయంగా పిలవడం, అని సన్మానించడం, తాజాగా 50 లక్షల రూపాయల వరకు కూడా బహుమతినిచ్చి మొమెంటో నుంచి సత్కరించినటువంటి వైనం పేరు మాత్రం వారి కుటుంబ సభ్యులు కూడా కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్నారని, దీంతో పాటుగా చిన్న స్థాయిలోనే ప్రపంచ రికార్డును కూడా ఆయన నెలకొల్పడం, అసాధారణమైనటువంటి ప్రతిభను కనబర్చడం, ఈ మొత్తం కూడా వండర్ కిడ్ అని పిలిచేలా కొత్త కొత్త రికార్డులను కూడా ఆయన నెలకొల్పినటువంటి వారు. ఒకసారి మన ప్రజ్ఞానంద్ గురించి పరిశీలించినప్పుడు ఆయన కేవలం ఒక 10 సంవత్సరాల 10 నెలల వయసులో ఆయనకున్నటువంటి ఏజ్ లోనే ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడైనటువంటి ఇంటర్నేషనల్ మాస్టర్ గా కూడా చరిత్ర సృష్టించారు. రెండో అతి చిన్న వయస్కుడిగా గ్రాండ్ మాస్టర్ లాంటి టైటిల్ కూడా ఆయన గెలవడం జరిగింది. కానీ ప్రతి లైఫ్ లో కూడా కొన్ని కీ రోల్స్ ఉంటాయి. ప్రతి లైఫ్ లో కూడా కీలకమైనటువంటి అచీవ్మెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ప్రజ్ఞానంద లైఫ్ లో కూడా కీలకమైనటువంటి మైలురాయిలు ఉన్నాయి. ఖచ్చితంగా మేజర్ కెరీర్ హైలైట్స్ కూడా ఉన్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. క్రీడాకారులకి ప్రోత్సాహకాలు అనేది చాలా ముఖ్యమైనవి. అలాంటిది సీఎం విజయ్ ఇంత భారీ రివార్డు ఇవ్వటం చూస్తుంటే, అంటే తనకు క్రీడల పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ గాని, ప్రోత్సాహం గాని, తను అందించబోయేటువంటి ప్రోత్సాహానికి గాని ఇదొక ఉదాహరణగా చూడొచ్చా? ఖచ్చితంగా నేను, ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడం మాత్రమే కాదు, ఆ క్రీడల పట్ల వారికి ఉన్నటువంటి వాటితో వేరే వాళ్ళని ప్రేరేపించడం అనేది చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. తరచుగా ప్రజ్ఞానంద్ కు ఈ విధంగా టైటిల్స్ గెలిచి అద్భుతమైనటువంటి అసాధారణ ప్రతిభ కనబరిచారు అనేటువంటి ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఆయన పిలవడం, ఆయన పూర్తి స్థాయిలో సన్మానించడం, ఇంత భారీ స్థాయిలో ఆయనకు అవసరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి
కీలకమైనటువంటి రివార్డ్స్ ప్రకటించడం, ఈ మొత్తాన్ని అంశాలు పరిశీలించినప్పుడు, బహుమతిగా ఇవ్వడం, ఈ మొత్తాన్ని అంశాలు పరిశీలించినప్పుడు నిజంగా ఫ్యూచర్ ఎవరైనా చెస్ ఛాంపియన్ కావాలనుకున్న, చెస్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న, లేదా వేరే స్పోర్ట్స్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా వారందరి గురించి ఒక ప్రేరణగా నిలుస్తుంది. సో మనం కూడా సాధించాలి, మనం కూడా చెయ్యాలి, మనం ట్రై చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చాలా మందిలో మిగులుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి విజయ్ కూడా ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం పరంగానే ముందుకు వెళ్ళారు. సో ఆయన కూడా పూర్తి స్థాయి ఆయన సన్మానిస్తూ వేరే వాళ్ళకు మంచి మెసేజ్ ఇచ్చినటువంటి వైనంగా కూడా ఉందనేది మాత్రం అర్జున్ గారు భావిస్తున్నారు, ఎవరైతే తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉన్నారో ఆయన. సో దీంతో పాటుగా కోచ్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సత్కరించినటువంటి వైనం మనం చూసాం. ప్రభుత్వం ఎప్పుడైనా క్రీడాకారుల్ని గుర్తింపు అనేది చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటది. ఆ గుర్తింపే వారికి ఒక పెద్ద బహుమతిగా కూడా నిలుస్తూ ఉంటది. వారు వెళ్ళడం, లేదా గ్రౌండ్ లో వెళ్ళడం, లేదా అక్కడ చెస్ లో ఆడడం, సో ఆడినటువంటి మూమెంట్ లో వారు ఎదుర్కొన్నటువంటి ఉత్కంఠ కానివ్వండి, లేదా దానికి ముందు వీరికి చేసినటువంటి ప్రాక్టీస్ కానివ్వండి, సో వారు పడినటువంటి కష్టం, ఈ మొత్తం కూడా ఒక చిన్న మెసేజ్ లేదా ఫైనల్ గా వారికి వచ్చేటువంటి అవార్డు లేదా వారు గెలిచినటువంటి టైటిల్, ఇది ఒక చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ తాజాగా ప్రభుత్వాలు గుర్తించడం అనేది మాత్రం ఇది నిజంగా ఒక గుడ్ మెసేజ్ గానే చాలా మంది భావిస్తున్నారు. సో ఇలాంటి ఖచ్చితంగా ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి కావాలి అనేది మాత్రం చాలా మంది క్రీడాకారులు కూడా చెప్తున్నటువంటి మాట. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరంపర మనం చూసాం. సో ప్రభుత్వానికి కావాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం కానివ్వండి, లేకపోతే వారికి కావాల్సినటువంటి భారీ స్థాయిలో స్థలాలు ఇవ్వడం కానివ్వండి, భారీగా డబ్బులు బహుమతిగా ఇవ్వడం కానివ్వండి, ఈ మొత్తం కూడా వేరే వాళ్ళకి కొంత ప్రేరణగా ఉంటుంది, మోటివేషన్ గా ఉంటుంది అనేటువంటి ఆలోచన. అదే పండాలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా పయనిస్తున్నారు. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక విజయ్ చేతుల మీదుగా యువ గ్రాండ్ మాస్టర్ కు ఘన సత్కారం అయితే లభించింది. ఇక తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ తరపున ప్రజ్ఞానందకు 50 లక్షల నగదును అందించారు విజయ్. ఇక యువ గ్రాండ్ మాస్టర్ తో సరదాగా చేస్తాడింది మాత్రం ఇప్పుడు వీడియో వైరల్ గా మారుతూ ఉంది. ఇక ప్రజ్ఞానందను స్వయంగా తమిళనాడు సీఎం అభినందించడం, ఇది అంటే తను క్రీడల పట్ల చూపుతున్నటువంటి ఇంట్రెస్ట్ గానీ, లేకపోతే ఫ్యూచర్ లో క్రీడల పట్ల తాను చేపట్టేటువంటి చర్యలు గానీ, క్రీడలను ప్రోత్సహించడంలో తమిళనాడులో తాను తీసుకోబోయేటువంటి స్టెప్స్ గానీ ఇది ఒక ఉదాహరణగా చూస్తూ ఉన్నారు. ఇక ప్రజ్ఞానంద గురించి చూడాలంటే నార్వే చెస్ టైటిల్ గెలిచినటువంటి తొలి భారతీయుడిగా ఇప్పుడు రికార్డు సృష్టించాడు. ఇక ఇప్పటికే ప్రజ్ఞానందకి పలు రికార్డులు తన సొంతమయ్యాయి.